నమస్తే అండి. సో టుడే మనం మాట్లాడుకుందాం నాస్డాక్ 100. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు షిఫ్ట్ క్యాండిల్ గురించి మాట్లాడుకుంటాం. పర్టికులర్లీ ఎందుకు షిఫ్ట్ క్యాండిల్ గురించి అంటే షిఫ్ట్ క్యాండిల్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది. ఓకే. ఆ మార్కెట్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది కదా, ఆ చేంజ్ చేసినప్పుడు ఎప్పుడు చేంజ్ చేస్తుంది, ఎలా చేంజ్ చేస్తుంది, ఆ షిఫ్ట్ క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం పర్టికులర్లీ మాట్లాడుకుందాం ఈ చార్ట్లో. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆన్ 1 అవర్ అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫస్ట్ ఆ అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఓకే. ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. లోవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా, ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ డిస్కౌంట్ లెవెల్ నుంచి ప్రీమియంకి వెళ్ళింది, మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది, మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది, మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది, ప్రీమియం తర్వాత మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది, మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది. రైట్. ఇక్కడ చిన్నగా డిస్కౌంట్ ఇచ్చింది. ఎలా ఉంది మార్కెట్ స్ట్రక్చర్? మార్కెట్ స్ట్రక్చర్ అనేది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అనేది ఉంది. అంటే ప్రీమియం నుంచి డిస్కౌంట్ నుంచి ప్రీమియంకి వెళ్తుంది. అంటే అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అండ్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో. ఇది మాత్రం మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే నేను ప్రీవియస్ వీక్ మార్క్ చేసుకున్నానో ఆ మార్క్ చేసుకున్నది ఇక్కడ నేను క్లియర్లీ మెన్షన్ చేశాను. చూడండి, ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది, ప్రీవియస్ వీక్ క్లోజింగ్ లెవెల్, ప్రీవియస్ వీక్ ఓపెన్ లెవెల్, ప్రీవియస్ వీక్ లోవర్ లెవెల్లో ఇలా నేను ఆడే మార్క్ చేసుకున్నాను. ఈ లెవెల్లోనే నేను మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్తా. 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళేసి ఈ రీప్లే మోడ్ అవుతుందో అది నేను ప్లే చేస్తా. ప్లే చేసిన తర్వాత నేను వెతుకుతా ఎక్కడ షిఫ్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది, ఎప్పుడు మనకు అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రేడ్ అనేది మనకు అవైలబుల్ ఉంటుందని చెప్పేసి చూస్తా. ఓకే. ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో టుడే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇవాళ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మార్కెట్ స్ట్రక్చర్ ప్రీమియం నుంచి డిస్కౌంట్కి, డిస్కౌంట్ నుంచి ప్రీమియం, మళ్ళీ డిస్కౌంట్కి, మళ్ళీ ప్రీమియంకి వెళ్తుంది. ఓకే. ప్రీమియంకి వెళ్తుంది కదా. ఇప్పుడు అంటే ఓవరాల్ మార్కెట్ అనేది హయ్యర్ హైలో ట్రేడ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు నేను ఈ లెవెల్లో నేను లాంగ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఈఎంఏ ప్లస్ వీవాప్ అనేది హోల్డ్ చేస్తుంది. అంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చింది మనకు. సరేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. ప్లే చేసి చూద్దాం మనం. ఓకే. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ చేస్తుంది ప్రైస్. ఓకే. ఓకే. ప్లే అవుతుంది. సో ప్రైస్ అనేది రిజెక్ట్ చేసింది. ఓకే. హోల్డ్ చేసింది ఈఎంఏ. ఓకే. అంటే ఆ రేంజ్లోనే ప్రైస్ అనేది ట్రేడ్ చేస్తుంది. ఎందుకు ట్రేడ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే ఉందో న్యూయార్క్ మార్కెట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి మనకు ప్రైస్ అనేది ఆ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇన్ కేస్ ఇవాళ ఏది కనుక మనకు ఇవ్వకపోతే అంటే ఏంది ట్రేడ్ ఏమైనా ఇవ్వకపోతే మనం లాంగ్ చేయడం కానీ షార్ట్ చేయడం కానీ జరగదు. ఓకే. సో ఇక్కడ చూడండి ప్రైస్ అనేది చాపీ లెవెల్లో ఉంది. అందుకే నేను ఎక్కడ కూడా నేను ఎగ్జిక్యూట్ చేయలే. చూడండి ఈ రేంజ్లోనే ఉంది కదా. వన్స్ న్యూయార్క్ మార్కెట్ ఓపెన్ అయిందా, న్యూయార్క్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఏదైతే ప్రీవియస్ ఆర్డర్స్ కానీ ప్రీవియస్ అన్ఫిల్డ్ లిమిట్ ఆర్డర్స్ కానీ ఏదైతే ఉందో అవన్నీ అక్యుములేట్ చేసుకుంటుంది, అటు ఇటు అక్యుములేట్ చేసుకుంటుంది హయ్యర్లో. ఈ స్ట్రాంగ్ వీక్స్ ఉన్నాయి చూడు, ఆ వీక్స్ దగ్గర ప్రియారిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈసుంటి వీక్స్ దగ్గర మనము మ్యాక్సిమం ఇగ్నోర్ చేయాలి ట్రేడ్స్ తీసుకోవడానికి కోసం. ఓకే. సో నెక్స్ట్ ప్లే చేద్దాం. ఇంకా ప్రీమియం లెవెల్కి వెళ్తుంది. ఓకే. సో ప్రైస్ హయ్యర్ హైకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ప్రైస్ మళ్ళీ ఏదైతే లెవెల్ ఉందో ఏదైతే ఇక్కడ రిజెక్ట్ చేసింది ప్రీవియస్ హై లెవెల్ ప్లస్ ప్రీవియస్ వీక్ హయ్యర్ హై లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది రిజెక్ట్ చేసి మళ్ళీ కిందికి ఫార్మేషన్ అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుంది. ఏం హోల్డ్ చేస్తుంది? వీవాప్ అనేది హోల్డ్ చేస్తుంది. ఇంకా చూద్దాం ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం, మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లా అవుతుందో చూద్దాం.
ఓకే, ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది చూడండి. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది చూడండి. 5 మినిట్లో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, రైట్? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ హోల్డ్ చేసి ఈ వీవాప్ కనుక బ్రేక్ చేసి మంచిగా షిఫ్ట్ క్యాండిల్ ఫామ్ అయితే మనము ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ ఈ ప్రైస్ కనుక హోల్డ్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్తే అంటే ప్రీమియంకి వెళ్తే అప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఓకే, ఎందుకంటే ప్రైస్ ఏం చేస్తుంది అంటే ఇది చేస్తుంది, అంటే మ్యానిపులేట్ చేస్తుంది. ప్రైస్ అనేది మ్యానిపులేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు ఈ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిందా? వన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఏమన్నా ప్రైస్ కనుక రీటేజ్ చేస్తే ఈ లెవెల్లో రీటేజ్ చేసి మళ్ళీ షిఫ్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా షిఫ్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ప్లస్ ఏంది, ప్రైస్ అనేది ఇక్కడ క్యారెక్టర్ చేంజ్ అయింది. ఏదైతే ప్రీమియం వాల్యూ ఉందో ఈ ప్రీమియం వాల్యూ చేంజ్ చేసింది, అంటే షిఫ్ట్ చేసింది. మళ్ళీ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అక్యుములేట్ చేసుకుంది, మళ్ళీ హయ్యర్ హైకి వచ్చేసింది, మళ్ళీ లోవర్ లోకి వచ్చింది, అంటే డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి రీటెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఫార్మేషన్ అవుతుందో అని చూద్దాం. ఫస్ట్ మనం ఎలాంటి రిస్క్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిందా, ప్రైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ షిఫ్ట్ అయిందా, షిఫ్ట్ అవ్వగానే ఇక్కడ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ప్రైస్ అనేది ప్రీమియంకి వెళ్ళిపోతుంది. ఎందుకు ప్రీమియంకి వెళ్ళిపోతుంది అంటే ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అది అన్ఫిల్ చేస్తుంది, అంటే ప్రీవియస్ హైస్ ఏదైతుందో అవన్నీ రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేసి ప్రైస్ అనేది ఇప్పుడు ఈ లెవెల్ కనుక హోల్డ్ చేస్తే, ఈ ప్రీమియం వాల్యూ ఏదైతే హోల్డ్ చేస్తే అప్పుడు ప్రైస్ అనేది కంటిన్యూస్లీ డ్రాపింగ్లో ఉంటుంది అన్నట్టు. లెట్స్ సీ. ఓకే, చూడండి ఇక్కడ వీవాప్ ఎంత క్లియర్లీ హోల్డ్ చేసిందో చూడండి. ఇక్కడ మనం లాంగ్ వేయచ్చు. ఎందుకు లాంగ్ వేయచ్చు అంటే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వీవాప్ అనేది హోల్డ్ చేసిందా, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ వీవాప్ అనేది హోల్డ్ చేసింది. ఓకే, ఏదైతే అక్యుములేషన్ జరిగిందో, ఏదైతే హయ్యర్ లో జరిగిందో ఈ వీవాప్ అనేది స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. హోల్డ్ చేసి ఈ డిస్కౌంట్ లెవెల్ క్లియర్లీ హోల్డ్ చేసింది. హోల్డ్ చేయగానే ఈ క్యాండిల్ షిఫ్ట్ అయింది చూడండి. మీకు ఇంకా కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ షిఫ్ట్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఇక్కడ చూడండి ప్రైస్ ఏం చేసింది, ఈ వీవాప్ అనేది హోల్డ్ చేసిందా, ఈ వీవాప్ హోల్డ్ చేసి ప్రైస్ ఏం చేసింది, షిఫ్ట్ చేసింది. వన్స్ షిఫ్ట్ చేయగానే దేనికి షిఫ్ట్ చేసింది, ఈ ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో, ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే ఉందో దానికంటే అబోవ్ క్లోజ్ అయింది. ప్లస్ ఏంది, ఈఎంఐ అనేది హోల్డ్ చేస్తుంది, వీవాప్ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, వీవాప్ హోల్డ్ చేసి ఇంకా ప్రీమియం షిఫ్ట్ అయింది. బట్ ఈ టైంలో మనం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అని అంటే, ఏదైతే ఇవాళ మార్కెట్ అనేది క్లోజింగ్ టైం, ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే, అంటే ప్రైస్ అనేది ఎండ్ ఆఫ్ ద డేలో ఉంది కాబట్టి మార్కెట్ ఎటు వెళ్ళేది తెలియదు. ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ ఏం చేస్తుంది, ఏషియన్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏషియన్ మార్కెట్లో ఎట్లా ఉంటుంది, మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, లేకపోతే వన్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ ఏదైతే ప్రైస్ ఏదైతే ఉందో, ఏదైతే అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉన్నాయో అది అన్ఫిల్ చేసుకొని మళ్ళీ కంటిన్యూస్ అవ్వచ్చు, వన్ డైరెక్షన్లో కంటిన్యూ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఈ సెషన్లో మనం ఎలాంటి ట్రేడ్స్ కానీ ఎలాంటి ఎగ్జిక్యూషన్ కానీ చేయడానికి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు నేను ప్లే చేస్తాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే ఓపెన్ అయిందా, ఇక్కడ ఈ డివైడర్ చూడండి, ఈ వీవాప్ చూసారా, ఈ వీవాప్ అనేది ఆటోమేటిక్ అలైన్ అయింది నెక్స్ట్ డేకి. ఓకే, కన్సల్టేషన్స్ ఇప్పుడు అంటే ఈ చిన్నగా చూడండి, ఇక్కడ కన్సల్టేషన్లో ఉంది, షిఫ్ట్ అయింది, ప్రైస్ అనేది షిఫ్ట్ అయింది, మళ్ళీ హయ్యర్ హైకి వెళ్ళిపోతుంది. చూద్దాం చూడండి, అంటే ప్రీవియస్ డే ఏదైతే జరిగిందో, ప్రీవియస్ డే ఈ హై జరిగింది, ఈ హై దగ్గర ఆటోమేటిక్లీ మార్క్ అయిపోయింది.
ఇది హై లెవెల్ కదా, మళ్ళీ లో లెవెల్ ఇక్కడ అయితే ప్రీవియస్ డే లో లెవెల్ ఇక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, సో లెట్స్ సే ఇది ఈ బాక్స్ క్రియేట్ అయింది, ఎల్లో బాక్స్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ ఎల్లో బాక్స్ అనేది ఏంది, ఏషియన్ సెషన్ అన్నట్టు. ఆ ఏషియన్ సెషన్లో ఎట్లా మార్కెట్ అనేది కండిషన్స్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి వివో బ్రేక్ చేసింది, ఈఎంఐ అనేది బ్రేక్ చేసింది, డౌన్ షిఫ్ట్ చేసింది. ఓకే, డిస్కౌంట్కి వచ్చింది. లెట్స్ సే అంటే ఇప్పుడు లండన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, 12:30కి లండన్ మార్కెట్ ఉంటుంది. ఈ ఏషియన్ సెషన్లో మనం ఇలాంటి ట్రేడ్స్ కానీ ఇలాంటి ఎగ్జిక్యూషన్స్ కానీ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ అనేది ఎటు వెళ్ళేది తెలియదు. ఓకే, మార్కెట్లో మూమెంట్ కూడా ఎక్కువ ఉండదు. ఓకే, ఇక ఈ టైంలో ఏమవుతుంది అంటే మ్యానిపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏమంటారు, మూమెంటం కూడా మార్కెట్లో మూమెంటం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ సెషన్లో వచ్చేసి మనం అవాయిడ్ చేయడమే బెస్ట్ వే. ఓకే, ఇంకా లండన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కొద్దిసేపు అయితే, ఆ లండన్ మార్కెట్లో మనం చూద్దాం ఎలా అవుతుంది. ఓకే, సో లండన్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ లండన్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే చూడండి ఇక్కడ కొద్దిగా మూమెంట్ వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తా, ఎప్పుడు లాంగ్ చేయడానికైనా ట్రై చేస్తా. ఎందుకు, ప్రైస్ ఏం చేసింది, ప్రీమియంకి వచ్చింది, మళ్ళీ ప్రీమియం నుంచి మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది, మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది, డిస్కౌంట్కి వచ్చింది, ప్రీమియం మళ్ళీ డిస్కౌంట్. అంటే ఈ డిస్కౌంట్ లెవెల్లో ప్రైస్ అనేది హోల్డ్ చేసింది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుంది. ఎక్కడ హోల్డ్ చేస్తుంది, ఎబోవ్ అనేది హోల్డ్ చేస్తుంది. ఎబోవ్ హోల్డ్ చేసినప్పుడు ఏం చేయాలి, వెంటనే ఎగ్జిక్యూట్ చేయకుండా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎలాంటి ఏమన్నా ఇక్కడ మూమెంట్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి, అంటే దేని గురించి మనం రీటైజ్ చేసి మళ్ళీ ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుందేమో చూద్దాం. ఓకే, ఆ తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఎలాంటి ఎగ్జిక్యూషన్ అనేది లేదు. ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమైనా షిఫ్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుందో అని చూద్దాం, ఆ తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ట్రేడ్స్ అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ క్లియర్లీ ఇండికేషన్ అనేది ఇచ్చింది. అంటే మనం ఎక్కువ రిస్క్ కాకుండా ఈ వివాప్ దగ్గర మనం ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ లాంగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అంటే లాంగ్ చేయొచ్చు అని అంటే ఇక్కడ ఈఎంఐ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, ఈ ఈఎంఐ హోల్డ్ చేస్తుంది, ఈ వివాప్ అనేది హోల్డ్ చేస్తుంది, ప్లస్ ఏంది ప్రైస్ అనేది ప్రీమియం లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. ప్లస్ ఏంది, ఇది షిఫ్ట్ అయింది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో షిఫ్ట్ ఫార్మేషన్ అయింది. దేనికి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ చూడండి, ఈ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ చిన్నగా ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఇది హోల్డ్ చేసి సస్టైన్ చేస్తే ప్రైస్ అనేది ఇంకా ప్రీమియం లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకుందాం. ఏదైతే జరిగిందో ఈ లెవెల్ కింద మనం ఎస్ఎల్ పెట్టుకుందాం. ఓకే, టీపీ వచ్చేసి మనకి ఇక్కడ ఈ హై లెవెల్ అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే 1:1 రావడానికి మాత్రమే ట్రై చేద్దాం. ఓకే, సో చూద్దాం ఎట్లా అవుతుందో ఫార్మేషన్. ఒకవేళ మనకు ఎస్ఎల్ హిట్ అయిన పెద్దగైతే ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడ క్లియర్లీ హోల్డ్ చేసిందా, ఇక్కడ చూడండి 1:1 ఆల్మోస్ట్ 1:1 రీచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక 1:1 ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది మనకు. ఒకవేళ మనం ఏమైనా బెనిఫిషియల్ ఉంటే ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ట్రేడ్ని. ఓకే, ప్రజెంట్ అయితే 1:1 వచ్చింది కాబట్టి మనం ఎలాంటి రిస్క్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి రిస్క్ అయితే చేయొద్దు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు చేయొద్దు అని అంటే, ఎందుకంటే ఆల్రెడీ మనకు 1:1 వచ్చింది. ప్లస్ ఏంది, ఆల్ టైమ్ హైలో ఉంది, ప్రైస్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి మాత్రమే ట్రై చేయాలి. అంటే రష్ చేయకుండా చిన్నగా ఒకటి ట్రేడ్ అయినా పర్వాలేదు పర్ డేలో, అది కూడా ప్రాబబిలిటీ ఉండాలి, హై ప్రాబబిలిటీ ట్రేడ్ అనేది ఉండాలి. ఇక్కడ నాకు హై ప్రాబబిలిటీ ట్రేడ్ కనిపించింది, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయంగానే ప్రైస్ ఏం చేసింది, 1:1 రిస్క్ రివార్డ్ ఇచ్చేసింది కదా, డన్ ఫర్ ద డే. అంటే ఇక్కడికి నేను ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే ప్రైస్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్ టైమ్ హైలో ఉంది ప్రైస్ అనేది. ఓకే, ఎటన్నా పోవచ్చు. ఓకే, ఈ లండన్ సెషన్లో ఎటన్నా పోవచ్చు. సో మనము ఇంకా వెయిట్ చేద్దాం. దేనికోసం వెయిట్ చేద్దాం,
దేనికోసం వెయిట్ చేద్దాం అంటే న్యూయార్క్ మార్కెట్ ఓపెన్ అవ్వడం కోసం మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వద్దాం. ఇప్పుడు ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో ఇక్కడ ఒక మనం అండర్స్టాండింగ్ చేద్దాం. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను, ఏంది రీజన్, ఏంది బిహైండ్ రీజన్ ఏంది అని చెప్పేసి ఇంకా డీప్గా వెళ్దాం. మనం డీప్గా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ప్రైస్ ఏం చేస్తుంది అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ అనేది హయ్యర్ హై అండ్ హయ్యర్ లో, హయ్యర్ హై అండ్ హయ్యర్ లోలో ఉంది. ఓకే, సో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం చేసింది, ఇది ఆల్ టైమ్ హై కదా, ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేసింది ప్రైస్. అంటే ఇక్కడ బ్రేక్ చేసిన వెంటనే ఏమంటుంది మనకు, ప్రైస్ అనేది ఇంకా ప్రీమియం లెవెల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనకు క్లియర్లీ ఇండికేషన్ ఇచ్చిందా. ఇక్కడ ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిందా ప్రీవియస్ డే హై కంటే, మళ్ళీ ప్రీమియంకి వెళ్ళిందా, ఈ ప్రైస్ ప్రీమియంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది. ఓకే, డిస్కౌంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది, మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది. డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఈ లండన్ మార్కెట్, ఏ సెషన్స్ అయితే లండన్ మార్కెట్ ఓపెన్ అయిందో ఇక్కడ చిన్నగా షిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే ఇక్కడ మీకు ట్రాక్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకు ట్రై చేస్తుంది అంటే షిఫ్ట్ ఇవ్వగానే ఏం చేస్తారు, మీరు ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఇక్కడ చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే ప్రైస్ అనేది ఏముంది, ప్రీమియం లెవెల్లో ఉంది, ప్రైస్ అనేది హయ్యర్ హై అండ్ హయ్యర్ లోలో ఉంది. ప్రైస్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, డిస్కౌంట్ వాల్యూకి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఆ డిస్కౌంట్ వాల్యూకి షిఫ్ట్ అయిన తర్వాతనే మనం ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రైస్ అనేది షిఫ్ట్ చేసింది అని చెప్పాను. ఇక్కడ మనం ట్రేడ్ వేయచ్చు అంటే మనం వెయిట్ చేద్దాం. ఈ లెవెల్లో ఇప్పుడు ప్రైస్ అనేది షిఫ్ట్ అయింది, షిఫ్ట్ అవ్వగానే మళ్ళీ మనము రీటెస్ట్ కోసం చూద్దాం అని చెప్పేసి అన్నా. ఇక్కడ మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందా అంటే ప్రీమియం లెవెల్కి డిస్కౌంట్ లెవెల్కి వచ్చిందా, డిస్కౌంట్ లెవెల్కి ఏదైతే వీవాప్ ఉందో ఆ వీవాప్ క్లియర్లీ హోల్డ్ చేసింది. హోల్డ్ చేయగానే ఈ క్యాండిల్, ఈ 3 క్యాండిల్ బులిష్ క్యాండిల్ ప్లస్ ఈ క్యాండిల్ కూడా బ్యారిష్ క్యాండిల్, పెద్ద బ్యారిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ కంటే ఏదైతే 2 క్యాండిల్ ఉన్నదో దానికంటే అబోవ్ క్లోజ్ అయింది. నైస్ షిఫ్ట్, అంటే ప్రైస్ అనేది షిఫ్ట్ అయింది. ఈ ప్రీవియస్ క్యాండిల్ కంటే మంచిగా షిఫ్ట్ అయింది, అబోవ్గా క్లోజ్ అయింది ప్రైస్. అంటే ఇక్కడ క్లోజ్ అవ్వగానే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చిన్న రీటెస్ట్ కోసం వచ్చింది, ఎగ్జిక్యూట్ చేశాను. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకా కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అయిందా. ఇక్కడ ఈ లెవెల్లో ఏదైతే బాక్స్ పెట్టానో నేను, ఓకే రెడ్ బాక్స్, ఇక్కడ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అయిందా నేను రాస్తాను. ఇక్కడ మీకు క్లియర్లీ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. IFVG, ఓకే, అంటే ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అయిందా. క్రియేట్ అవ్వగానే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే ఈ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ని ప్రైస్ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది. వన్స్ రీటెస్ట్ చేయగానే ప్రైస్ అనేది ఈ వాల్యూని బ్రేక్ చేయకుండా అబోవ్నే హోల్డ్ చేసింది. ప్లస్ ఈఎంఐ ఏదైతే నేను ఈఎంఐ అలైన్ చేశానో ఈ ఈఎంఐ కూడా నైస్లీ హోల్డ్ చేసింది. మళ్ళీ అబోవ్ షిఫ్ట్ అయింది. ప్రైస్ అనేది కంటిన్యూస్లీ మన టార్గెట్ అనేది రీచ్ అయింది. అంటే ఏదైతే ఇవాళ హై జరిగిందో ఆ లెవెల్ని మ్యాక్సిమం హిట్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, మనము ఇక్కడ ఎస్ఎల్ వచ్చేసి మనం ఈ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు, ఈ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు వీవాప్ దగ్గర. బట్ నేను ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే ఎస్ఎల్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ ఎక్కడైతే షిఫ్ట్ జరిగిందో, ఈ వాల్యూ ఏదైతే జరిగిందో, ఏదైతే డిస్కౌంట్ నుంచి ప్రీమియం షిఫ్ట్ అయిందో ఈ వాల్యూ సపోర్ట్ లెక్క కూడా బిహేవ్ చేస్తుంది. వన్స్ ప్రైస్ ఏం చేయొచ్చు, ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ప్రైస్ అనేది బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని చెప్పేసి ఈ లో కింద నేను అంటే ఎస్ఎల్ అనేది పెట్టాను, ఈ లెవెల్ కింద నేను ఎస్ఎల్ అయితే పెట్టాను. ఓకే, ఇది అండర్స్టాండింగ్. అంటే షిఫ్ట్ క్యాండిల్కి ఇలా అంటే మార్కెట్ క్యారెక్టర్ అనేది చేంజ్ చేయడానికి ఆప్షన్స్, అంటే మార్కెట్ కండిషన్ అనేది చేంజ్ చేస్తుంది ఇలా.